అందరికీ ఈరోజు నేను ఒక చిన్న కథ అనేది మీకు చెప్తాను. ఓకేనా? అదేంటంటే టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. సో, ప్లీజ్ మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా! ఎందుకంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ మీరే చూడొచ్చనమాట. ఓకే? ఓకే. టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను. అదేంటంటే ఒక తండ్రి, ఒక కొడుకు కథ అనమాట. ఓకే. ఒక తండ్రి ఉంటాడు. ఆ తండ్రికి ఒక బాబు ఉంటాడు. వాళ్ళది ఒక చిన్న ఫ్యామిలీ అనమాట. ఆ బాబు చదువుకుంటూ ఉంటాడు. తర్వాత డబ్బులు ఇస్తే బాగా ఖర్చు చేసే రకం అనమాట. ఆ తండ్రి ఒక ట్రైనర్ అనమాట. తను మార్నింగ్ 6:00 బయలుదేరి నైట్ 10:00 వస్తాడు. వచ్చిన తర్వాత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి అనేది కుదరదనమాట. ఓకే. సో, ఈ విధంగా ఉంటారనమాట. ఒకరోజు ఒక కొడుకు ఆ డాడీకి అడుగుతాడు, డాడీ నీ జీతం ఎంత, నువ్వు ఎంత సంపాదిస్తావు ఒక రోజుకు అని అడుగుతాడు. అడిగితే గంటకు 2000 చొప్పున ఇస్తారా నాకు అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ కొడుకు ఏమంటాడంటే కొద్దిసేపటి తర్వాత డాడీ నాకు ఒక 300 ఇవ్వు అని అంటాడు. 300 ఇస్తే నువ్వు చిల్లరగా ఖర్చు పెడదామనేసి అనుకుంటున్నావా, నేను ఇవ్వను అనేసి తిడతాడనమాట. సరే అనేసి ఆ కొడుకు ఏడ్చుకుంటూ వెళ్ళి పడుకుంటాడు. పడుకున్న తర్వాత డాడీ నైట్ భోంచేసిన తర్వాత పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి ఎప్పుడు వీడు నాకు డబ్బులు అడగడు, ఈరోజు డబ్బులు అడుగుతున్నాడు, ఏదైనా అవసరానికి ఉందా, చాలా ఇంపార్టెంట్ ఉందా అనేసి ఆ తండ్రికి ఇంకా మనసులో ఇదే కదులుతుంటాను, నా కొడుకు అడిగింటే నేను ఇవ్వలేదని చెప్పి. మళ్ళీ తను బెడ్రూమ్ నుంచి వెళ్ళి కొడుకు దగ్గరికి వెళ్తే అక్కడ ఏడ్చుకుంటూ పడుకొని ఉంటాడనమాట. పడుకొని ఉంటే ఏమైందిరా అని అంటే ఏం లేదు డాడీ అని అంటాడు. సరే నువ్వు అడిగావు కదా, ఇదిగో 300 తీసుకో, నేను చాలా టెన్షన్స్లో ఉన్నాను అందుకే నేను అడిచాను అని చెప్తాడు. సరే డాడీ ఓకే అనేసి చాలా హ్యాపీగా తీసుకుంటాడనమాట. డాడీ ఏమో ఫుల్ వర్కింగ్ అనమాట, చాలా బిజీ పర్సన్, బాగా వర్క్ చేస్తారు ఎందుకంటే ఫ్యామిలీ కోసం అనమాట. సరే అనేసి తీసుకుంటాడు. డాడీ రైట్ హ్యాండ్తో ఇస్తాడు. లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి తన దిండు ఉంటుంది కదా, ఆ దిండు పైకి ఎత్తితే అక్కడ చాలా డబ్బులు ఉంటాయి దిండు కింద. ఏంటి ఈ డబ్బులని ఇన్ని పెట్టుకొని మళ్ళీ నన్ను అడిగాడు అనేసి డాడీ షాక్ అనమాట. ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. వాడికి కొడుకు అడుగుతాడు, ఏంట్రా ఇది, ఇంత డబ్బులు పెట్టుకొని మళ్ళీ నన్ను డబ్బులు అడుగుతున్నావా అని. లేదు డాడీ, అమ్మమ్మ నానమ్మ అందరు వాళ్ళు ఇచ్చినది అంతా కూడా ఇక్కడ పెట్టాను, టోటల్ 1700 అయింది. 1700 అయింది. ఇప్పుడు నువ్వు ఇచ్చిన 300తో 2000 అయింది. ఈ 2000 అనేది నీకే డాడీ తీసుకో అనేసి ఇస్తాడు. డాడీకి ఏం అర్థం అవ్వట్లే. ఇచ్చిన తర్వాత ఆ 2000 అమౌంట్ చూసి తనకి ఎట్లా అయిపోతుంది, ఇంకా షాక్ అయిపోయినాడు కదా, ఏం అర్థం అవ్వట్లేదు, ఏం చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. ఎందుకురా ఇలా చేసావని అడిగితే, డాడీ మీరు గంటకు 2000 సంపాదిస్తా అన్నారు కదా, రేపు వచ్చేటప్పుడు మీరు ఒక గంట ముందు రండి, ఎందుకంటే నేను మీతో టైం అనేది స్పెండ్ చేయాలి, నేను చాలా మిస్ అవుతున్నా మిమ్మల్ని అనేసి ఈ 2000 తీసుకొని రేపు ఒక గంట ముందుకు రండి అని చెప్తాడు. నాన్న కళ్ళల్లో నీళ్ళు, ఏం చెప్పాలో అర్థం కావట్లే, ఏం మాట్లాడాలో అస్సలు అర్థం కావట్లేదు, దిక్కుతోచని పరిస్థితి, ఏం మాట్లాడలేడు. సరే అనేసి అప్పుడు అర్థమవుతుందన్నమాట తనకి, నేను ఏం మిస్ అయ్యాను, ఏం స్పెండ్ చేయాలి, వీళ్ళతో స్పెండ్ చేయలేకపోతున్నాను అనేసి అప్పుడు అనుకుంటాడు. సో ఇది ఒక తండ్రి కొడుకు కథే కాదు, మన లైఫ్లో కూడా జరిగే కథలే ఇవి. నిజమే కదా, మనకు కావాల్సిన వాళ్ళ టైం అనేది మనం కొనుక్కుంటున్నాం. నిజమా కదా చెప్పండి. ఒక అమ్మ నాన్న ప్రేమ అయినా టైం అయినా కూడా, ఒక భార్యాభర్తల టైం అయినా కూడా, ఒక అక్క తమ్ముడి టైం అయినా కూడా, ఒక అన్న తమ్ముడి టైం అయినా కూడా, ఒక అమ్మ కొడుకు టైం అయినా కూడా, ఏదైనా సరే మనం కొనుక్కుంటున్నాం ఈ టైంలో. టైం అనేది చాలా క్రూషియల్గా ఉంటుంది, ఎవ్రీథింగ్ లెస్ అనమాట. సో ఎప్పుడైనా సరే టైం అనేది, నీకు ఎన్ని కోట్లు ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా ఫ్యామిలీతో కొంచెం సేపు టైం అనేది స్పెండ్ చేయండి, పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయండి. వాళ్ళు అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఇచ్చే కోట్ల కంటే మీరు ఇచ్చే ప్రేమ చాలా చాలా గొప్పది. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.